అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పరశురాముడు తరువాయి భాగం చెప్పుకుందాము. కార్తవీర్యార్జునుడు అనేవాడు హైహయ వంశపు రాజు. కృతవీర్యుడి కొడుకు కావటాన కార్తవీర్యుడు అయ్యాడు. అతని అసలు పేరు అర్జునుడు. అతని కొడుకులు పరమ దుర్మార్గులు. జమదగ్ని అతని కొడుకులు ఆశ్రమంలో లేని సమయం చూసి వాళ్ళు జమదగ్ని హోమధేనువును దూడతో సహా ఎత్తుకుపోవ ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా అది వారికి చిక్కలేదు. తరువాత కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి అతిథి సత్కారాలన్నీ పొంది జమదగ్ని వద్ద ఉన్న గోవు సమస్తాన్ని ఇవ్వగల కామధేనువు అని విని దానిని తనకివ్వమని జమదగ్నిని కోరాడు. జమదగ్ని నిరాకరించాడు. కార్తవీర్యుడికి కోపం వచ్చి జమదగ్నిని చంపాడు. కానీ గోవును తీసుకుపోవటం అతనికి సాధ్యం కాలేదు. ఆ సమయానికి రాముడు అరణ్యంలో ఉన్నాడు. అతనికి ఉన్నట్లుండి గుండె బరువెక్కినట్లనిపించింది. మనసు వ్యాకులం చెందింది. ఏదో కీడు జరిగిందని శంకించి అతను ఆశ్రమానికి వచ్చేసరికి తన తండ్రి శవం మీద పడి ఏడుస్తూ తల్లి కనిపించింది. హైహయుడు తన భర్తను చంపాడని కొడుకుతో చెబుతూ ఆమె 21 గుండెలు బాదుకున్నదట. రాముడు తల్లిని ఓదార్చి 21 క్షత్రియ కులాలను నిర్మూలిస్తానని శపథం పట్టి తన తండ్రి శవాన్ని దహనం చేసే ప్రయత్నం ప్రారంభించాడు. ఇంతలో భృగు మహర్షి అక్కడకు వచ్చి జమదగ్ని మీద మంత్రజలం చల్లేసరికి జమదగ్ని బతికి లేచాడు. రాముడు తిరిగి బ్రతికిన తన తండ్రికి ఉపచారాలు చేస్తూ క్షత్రియుడి దౌర్భాగ్యానికి ప్రతిక్రియగా తాను 21 క్షత్రియ నిర్మూలనం చేస్తానని శపథం చేసిన సంగతి తండ్రికి చెప్పాడు. జమదగ్ని రాముడి ఆగ్రహాన్ని శాంతింపజేయటానికి ప్రయత్నించాడు. కానీ ఉదాసీనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించటం అవుతుందని, నిష్కారణంగా హత్యలు చేసేవారిని విడిచిపెట్టరాదని రాముడు అన్నాడు. తన కొడుకు చాలా పట్టుదలగా ఉండటం గమనించి జమదగ్ని అతన్ని బ్రహ్మ వద్దకు వెళ్ళమని, బ్రహ్మ చెప్పినట్లు చెయ్యమని అన్నాడు. రాముడు బ్రహ్మ వద్దకు వెళ్ళి తాను క్షత్రియ నిర్మూలనం చెయ్యటం గురించి బ్రహ్మ యొక్క అభిప్రాయం అడిగాడు. రాముడు చేసిన ప్రతిజ్ఞ బ్రహ్మకు నచ్చలేదు. అయినా ఆ మాట అనటం ఇష్టం లేక ఆయన రాముడితో, ఈశ్వరుడు అనుగ్రహించనిదే నీ ప్రతిజ్ఞ నెరవేరడం సాధ్యం కాదు. అందుచేత శివుడి వద్దకు వెళ్ళు అన్నాడు. రాముడు శివుడి వద్దకు వెళ్ళేసరికి శివుడి వెంట పార్వతి కూడా ఉంది. ఆమె తన శపథం గురించి అతను చెప్పగా విని, శివుడి అనుగ్రహంతో ఏదైనా సాధ్యమే, అయినా నీ వద్ద అస్త్రాలు లేవు కదా అన్నది. ఆ మాట విని శివుడు రాముడికి అస్త్రాలు కవచము ఇచ్చాడు. రాముడు వాటిని పుచ్చుకొని తిరిగి వస్తూ వాటిని ఒక కొలనుగట్టున పెట్టి జపం చెయ్యటానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక లేళ్ల జంట ఎవరో తమను వేటాడుతున్నట్లుగా అతి వేగంగా వచ్చి కొలనులో నీళ్లు తాగాయి. వాటిని వేటాడిన మనిషి రాముడికి కనపడలేదు. కానీ ఆడమృగంతో మగమృగం, ఇక మనకు భయం లేదు. ఈ జపం చేస్తున్నవాడు పరశురాముడు. ఇతను అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళి కృష్ణామృత స్తోత్రం వింటే ఇతనికి కృష్ణ కవచం లభిస్తుంది అనటం పరశురాముడికి స్పష్టంగా వినపడింది. రాముడు ఆ ప్రకారమే అగస్త్యాశ్రమానికి బయలుదేరాడు. దారిలో అతనికి మృగాలను తరిమిన వేటగాడు కనిపించాడు. అతను వాణ్ణి చంపి అగస్త్యాశ్రమం చేరి అక్కడ కృష్ణ స్తోత్రం విన్నాడు. తరువాత అతను కృష్ణుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు ప్రత్యక్షమై రాముడికి తన తేజస్సు ఇచ్చాడు. తరువాత రాముడు నర్మదలో స్నానం చేసి కార్తవీర్యుడు ఉండే నగరానికి వెళ్ళి తాను కార్తవీర్యార్జున్ని చంపటానికి వచ్చానని రాజుకు కబురు చేశాడు.
బ్రాహ్మణుడు ఏది అడిగినా లేదనను. జమదగ్ని కొడుకు యుద్ధం అడిగితే తప్పక ఇస్తాను అని కార్తవీర్యుడు రాముడికి జవాబు పంపాడు. ఆ తరువాత అతను తన సేనలను యుద్ధ సన్నద్ధం చేసి పరశురాముడి మీదకు యుద్ధానికి పంపాడు. అయితే రాముడు తన పరశువుతో ఆ సేనలను చిందరవందర చేశాడు. రాముడి మీదకు ఇతర క్షత్రియులు వచ్చి యుద్ధం చేసి చచ్చారు. అలా చచ్చిన వారిలో మత్స్యరాజు, మగధరాజు, నిషాదరాజు, విదర్భరాజైన సోమదత్తుడు, మిథిలరాజైన బృహత్బలుడు ఉన్నారు. అలాగే కన్యాకుబ్జ రాజు, సౌరాష్ట్ర రాజు, అవంతికి చెందిన వీరులు ఒక్కసారిగా రాముడి మీదకు వచ్చి అతని మీద బాణవర్షం కురిపించారు. కానీ రాముడు ఆ బాణాలన్నింటినీ విరిచి వారందరినీ చంపేశాడు. సుచంద్రుడు అనే రాజు రాముడి మీదకు యుద్ధానికి వచ్చి అతని మీద శివుడి త్రిశూలాన్ని విసిరాడు. అయితే అది కాస్త పూలమాలయై రాముడి మెడలో పడింది. ఆ క్షణంలో రాముడికి కాళి కనిపించింది. ఆగ్నేయాస్త్రం వేస్తే సుచంద్రుడు చస్తాడని చెప్పింది. సుచంద్రుడు ఆగ్నేయాస్త్రంతో చచ్చినాక అతని కొడుకు పుష్కరాక్షుడు అనేవాడు రాముడితో యుద్ధం చేసి చచ్చాడు. ఇంతమంది చచ్చినాక కార్తవీర్యుడు రాముడితో యుద్ధానికి స్వయంగా వచ్చి త్రిశూలంతో రాముణ్ణి మూర్ఛగొట్టాడు. రాముడు పడిపోయాడు. దేవతలంతా వచ్చారు. వారి వెంట వచ్చిన శివుడు రాముణ్ణి సంజీవనితో బ్రతికించాడు. రాముడు లేచి శివకవచం పఠించి కార్తవీర్యుడిపైన బాణం వేసేసరికి అతని తల బద్దలైపోయింది. కార్తవీర్యుడి కొడుకులందరూ రాముడి చేతిలో చచ్చారు. విన్నారు కదా పరశురాముడి కథ తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.